సో మధ్యలో ఇందాక ఒకటి చంద్రబాబు నాయుడు గురించి చెప్పారు సార్, ఎమ్మెల్యేలకి వార్నింగ్ రోడ్ల కోసం. రేపు పండక్కి నెక్స్ట్ మంత్ సంక్రాంతి పండగ రాబోతుంది. సంక్రాంతి పండగకి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా ఊర్లకు వచ్చేస్తారు. గతంలో పెట్టినట్టు మా రోడ్డు బాగాలేదు, మా రోడ్లన్నీ గుంటలుగా ఉన్నాయి, ఎవరైనా ఫోటోలు పెడితే ఆ ఎమ్మెల్యేకి మామూలుగా ఉండదనే యాంగిల్లో ఎమ్మెల్యేలందరికీ వార్నింగ్ ఇచ్చారన్నటువంటి వార్త. సింపుల్ అండి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డిని అయితే ఆడిపోసుకున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి ఎవరిని పడితే ఆయన ఫుట్బాల్ ఆడేసుకున్నారు హ్యాపీగా. ఇప్పుడు ధర్మం తనకొస్తే ధర్మం ఎలా ఉంటుంది అంచేత ప్రజలు ఎడ్డి మాలోకాలను గ్రహించిన రాజకీయ నాయకులు ఉన్నంతకాలం మన్నోడు కాపాడలేడు. మీ రోడ్లు మీ సమస్యల మీద ఎప్పుడైతే ఈ ప్రభుత్వం మార్పుకు మీరు బంగారు బాటు వేశారో ఆ ప్రభుత్వమే ఇది వేలెత్తి చూపించకూడదు అని చెప్తే రెండు, ఒకటి పోలవరంకి వచ్చిన నిధులు, రెండోది డిజాస్టర్ మేనేజ్మెంట్లో వచ్చిన 2 ఫండ్స్ మాత్రం డైవర్ట్ అయ్యాయి. 2 ఫండ్స్ రోడ్స్ రిపేరింగ్ అన్న దగ్గర ఏదో కాశ్మీరీ కింద ఇదే వేస్తారు చూడండి, అలా ఇంత లేయర్లు ఇలా పొరలుగా వేసినవి రోడ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీడియోలు ఉంటే చూపించి ఒకసారి ప్రజలకు అర్థం అవ్వాలి. గోతులు పూర్తి చేయమని చెప్తున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పులు లేకుండా కూడా మండ్యం జిల్లాలకు రోడ్లు వేయడానికి పంచవర్ష ప్రణాళికలు వేసుకొని వెళ్ళారు. సో ఇవన్నీ బాగున్నాయి, వినడానికి వినసొంపుగా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాస్తవానికి ఏ ఎమ్మెల్యే ఏ ప్రాతిపదిక మీద నియోజకవర్గంలో గెలిచాడంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది రోడ్లు సరిగ్గా లేవని మీరు చెప్పిన దానికి, గత ప్రభుత్వంలో మీరు వేసిన రోడ్లకి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో రోడ్లు వేసింది నేను పాత విశ్లేషణలో కంపారిజన్గా చెప్పాను కూడా. మీరు ఖర్చు పెట్టిన దానికి డబల్ ఖర్చు పెట్టి కూడా అవాస్ పాలేడు ఆయన. మీరు అసలు ఏమీ ఖర్చు పెట్టకుండా గత ప్రభుత్వం నెట్టుకొచ్చి మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి కూడా ఏమీ చేయకపోయినా సరే ఆ విధమైన వేలెత్తి చూపించకూడదు అన్నది మీరు చెప్తుంది. అది మీకు మీరే శాట్ అని చెప్పుకోవడానికి బాగుంటుంది. అంటే ఎమ్మెల్యేలు ఎవరు అలాంటి ధైర్యం చేయరు, ఎందుకంటే ఈసారి అందరూ చిన్నపిల్లలే, అంతా లోకేష్ గారి టీమే కాబట్టి వాళ్ళు చెప్పు చేతల్లో ఉంటారు. హెడ్ మాస్టర్ గారు చెప్పారు కాబట్టి క్లాస్ లీడర్గా లోకేష్ గారు చెప్తారు, హెడ్ మాస్టర్ గారు మాట ఎవరో దాటొద్ది సార్ మనం అందుకనే అంతే సార్ మీరు మించిన వాళ్ళు లేరని చెప్పుకుని వెళ్తున్న కార్యక్రమం 6 నెలలు బట్టి చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్డు ప్రమాణత నాణ్యాలు దాన్ని టెస్ట్ చేయటం, రోడ్డు ఆయన నేర్చుకుంటున్నారు సార్. అన్ని నేర్చుకుని ఏం పర్లేదు, ఆయన అన్ని కొత్తగా నేర్చుకుని ఈసారి నన్ను డిప్యూటీ సీఎంతో సరిపెట్టినందుకు ధన్యవాదాలు కూడా చెప్పి ఆయనే సీఎం గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి సముద్రం అవడం ముందు తల వంచదని చెప్పిన డైలాగ్ ఆయనే మర్చిపోయారు, మనం ఏం చేయలేము దానికి. ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను జహాపనాను వంగి పనులు చేయించాలి మీ అందరి కోసం నేను ఇచ్చిన ఆయన ప్రవచనం. సో కెరటం ముందు అవన్నీ చెప్పినవన్నీ ఆయన మర్చిపోయినా మనం జ్ఞాపకం తెచ్చుకొని ఒకసారి మనం రివిజన్ క్లాస్ దగ్గరలో మార్చి తర్వాత ఎగ్జామ్స్ వస్తాయి కదా మనం రివిజన్ చేసుకోవడమే మన పని, అంతకన్నా ఇంకెళ్ళలేదు. సరే, ఎడ్యుకేషన్కి సంబంధించి చూసుకుంటే స్టూడెంట్స్కి నెల రోజుల నుంచి వసతులు లేవు, అక్కడ విద్యార్థులు లేరు, ఒక పక్కేమో ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది, పట్టించుకునే నాదురే లేడు. అసలు విద్యాశాఖ అయితే అసలు ఈ వైపు కూడా తిరిగి చూడట్లేదు అనేటువంటివి బాగా హైలైట్ అవుతున్నాయి గత 2-3 రోజులుగా. కోనవరం అని అల్లూరు సీతారామరాజు గారి జిల్లా అండి అది. సార్, కోతులగుట్ట బాలికల గురుకుల పాఠశాలలో అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళ నెలల బట్టి ధర్నా చేస్తున్నారు. దగ్గర గురుకులం మొత్తం మీద 705 మంది పిల్లలు ఉన్నారు. ఇవాళ దాకా వాళ్ళ ఆక్రందన కూడా వినలేదు ప్రభుత్వ పరంగా, ఇది ప్రతిచర్యలు. దగ్గర 480 మంది ఉన్నారు ఇప్పుడు 705 మందికి, కానీ మిగిలిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఓకే, పాపం ఏదో పట్టిన అన్నం దొరుకుతుందని అక్కడ ఉంటున్నారు పిల్లలు. కానీ ఎగ్జామ్స్ అతి దగ్గరలో ఉన్నాయి, మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి. పిల్లలకి ఈ క్రూషియల్ పీరియడ్ ఎంత ఇంపార్టెంటో చూడండి. పోనేది ఏదో పండగ సెలవులు క్రిస్మస్ సెలవులు అనుకున్నా దీని లోపల ఒక సత్వర చర్య ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి ఉంటుందో కాస్త అర్థం ఉంటుంది. అది లేకుండా ఇలాంటి వార్తలు కవర్ చేయకూడదంటే కొన్ని పేపర్లు ఉన్నాయి, ప్రజాశక్తి విశాలందరూ ఇలాంటి వాళ్ళు ఎవరి మాట వినరు, వాళ్ళు రాయవలసింది. ఎందుకంటే నిజమైన నిక్కచ్చైన జర్నలిస్టులు ఉంటారు, వాళ్ళ ప్రజా సమస్యల కోసమే ఆ పేపర్లు పెట్టి ప్రజల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికే జర్నలిజం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అలాంటి వాళ్ళు ఇచ్చిన అవుట్కమ్లో ఈ స్కూల్ చూడండి అసలు వెలవెలబోతూ ఎంత ఘోరంగా ఉందో. పాపం ఆ పిల్లలు తాళాలు పెట్టుకుని బయట కూర్చుని రాష్ట్ర వ్యాప్తంగా 199 గురుకులాల్లో 1800 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. సో వీళ్ళందరి పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో వాళ్ళు అడుగుతుంది ఏంటో అట్లీస్ట్ ఒక డైలాగ్ ఓపెన్ చేస్తే, ఇది నాకు తెలిసి అనుభవం కన్నా ముఖ్యంగా చదువు మీద వాల్యూస్ తెలిసిన లోకేష్ గారే దానికి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏదైనా నా దగ్గరికి ఇలా వస్తే ఇలా స్పాంటేనియస్గా ఈ రోజున టెక్నాలజీ వాడి నేను ఎక్కడెక్కడ మారుమూల ప్రాంతాల ప్రాబ్లం ఉన్నాయని నేను అడ్రస్ చేస్తానని చెప్పిందారా? ఎవడో ఒక వాట్సాప్ కూడా ఇవ్వలేదు ఆయనకి.
నెలలు బట్టి పిల్లలు చదువులు సంఖ్యలు లేకుండా అలా ఉన్నారన్న దగ్గర అది కనీస ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళాలని టెక్నాలజీ ఎక్కడ ఉన్నామో ఒకసారి ఆలోచించుకోమనండి, అంతకన్నా ఇంకెళ్ళలేదు. సో ఓవరాల్గా ఇవన్నీ చూస్తుంటేనండి ప్రభుత్వం నెక్కచ్చిగా చిత్తశుద్ధితో కొన్ని విషయాలు ఏవైతే మాట్లాడదామని చెప్పి ప్రభుత్వ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం స్థాపించిన తర్వాత ఏ విద్య వైద్య ఆరోగ్యం అన్న దగ్గర ఇవి తప్ప మిగిలినవన్నీ మాట్లాడతాం అంటే ఎట్లా ఉంటుందండి? అవతల అక్కడ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉత్తరాంధ్రలో చూసుకుంటే క్యాన్సర్ పేషెంట్లకి బిల్లులు పే చేయక, ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీని ఎంత మిస్యూటిలైజ్ చేస్తారు, ఏం చేస్తారు అన్నది అందరికీ తెలుసు. విద్య వైద్యం వ్యవసాయం పట్లే ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకోవాలి మేజర్. సో వాటి మీద కన్సర్న్స్ ఎట్లా ఉన్నాయని చూసుకుంటే 25 లక్షల వరకు పెంచడం అనేది జరిగింది ఇది ఆరోగ్యశ్రీలో. ఇవాళ ఆ 25 లక్షలు పెంచిన పర్పస్ డిఫీట్ అవుతూ 25 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని తెలిస్తే క్యాన్సర్ ట్రీట్మెంట్లే జరగట్లే అక్కడ. సో దీనికి ఏం చేయాలి? దాని గురించి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాత్మకంగా ఒక నిర్ణయం తీసుకొని ప్రజలకి ఆరోగ్యం విద్య వైద్యం పట్ల మా చిత్తశుద్ధి ఇదని చాటుకుంటే దాని మీద మనం డిబేట్ చేయొచ్చు, లేదా మాడచ్చు. కానీ ఇవన్నీ గాయాలకు వదిలేసి ఇది నిజంగా నేను కూడా ఈవెన్ కొంతమందికి చెప్పవలసింది ఏంటంటే ఇందులో అవుట్కమ్ ప్రాంతీయ వార్తలు ఉంటాయి. నిజంగా ది సక్సెస్ నరేషన్ ఆఫ్ దిస్ ఎన్డీఏ కూటమి ఇప్పుడు ప్రభుత్వం స్థాపించి జనసేన వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే ఒక సిటీ ఎడిషన్ నుంచి పేపర్ న్యూస్ ఒకటి పట్టుకొచ్చి దాని నుంచి హైలైట్ చేస్తుండే. ఆ లాజిక్ నాకు అర్థం కాలే. లాస్ట్కి ఇప్పుడు నేనైతే రియలైజ్ అయ్యాను, గ్యారంటీగా చెప్తున్నాను. లోకల్ ఎడిషన్స్లో వచ్చిన న్యూస్ని ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని డిబేట్ చేయాలి. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాస్లో మాట్లాడుతుంటే ఏమవుతుంది, ఒక చిన్న మారుమూల ప్రాంతంలో ఒక జరిగిన విషయాన్ని వాళ్ళు హైలైట్ చేసి చెప్తున్నారు. ఇది టోటల్ ఇంపాక్ట్ అండ్ గవర్నమెంట్ మీద లీడ్ అయింది. నేను లాస్ట్ ఎలక్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కూడా మీరు ఈ కోనవరం ఉంది చెప్పాను, ఇందాక మీకు చెప్పిన విషయాల్లో ఆరోగ్యశ్రీకి సంబంధించిన 25 లక్షలు పెంచి గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాని మీద నిర్ణయం లేకుండా పెంసాని గారు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారి పథకంలో జాయిన్ అయిపోండి అంటే ఎత్తుపోయినట్టే కదా. 5 లక్షలకు పరిమితం చేస్తూ ఇండైరెక్ట్ వెర్షన్స్ని డైరెక్ట్ వెర్షన్స్ ఎట్లా అవుతాయి? సో వీటికి ప్రజలకి పడుతున్న సతమతం అవుతున్న ఇబ్బందుల మీద మాట్లాడమంటే. రెండోది ఈ విద్యకి సంబంధించిన విషయంలో ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజులో ప్రతి లాస్ట్ 2 years బట్టి ఆయనకి ట్యాబ్లు వచ్చిన పిల్లలకి ఈ సంవత్సరం ఆయన పుట్టినరోజు అనేది ఒక ఎక్స్క్యూజ్ లేండి, అది పక్కదేయండి. కానీ కంఫర్టబుల్గా ఆ లెవెల్లో పిల్లలకి 8th క్లాస్కి వచ్చిన పిల్లలకి ట్యాబ్లు అందకుండా ఈ అకాడమిక్ కెరీర్ ఎత్తుపోయినట్టే. సో దీన్ని ప్రభుత్వ విధానం ఏంటనేది తెలియజెప్పాలి కదా. లేదంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి ఇవ్వట్లే, చంద్రబాబు గారి బర్త్డేకో లేదా లోకేష్ గారి బర్త్డేకో లేదా పొట్టి శ్రీరాములు అనే మానేడి పుట్టినరోజుకో దేనికో దానికి ఒక డేట్ అనౌన్స్ చేయాలి కదా. బికాస్ ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ థింగ్. ఎందుకు అంటే అమ్మ ఒడికి సంబంధించిన విషయంలో ఏదైతే మీరు మాట్లాడారో, మీరు తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తూ ఉన్నారు. అకాడమిక్ కేర్ మీరు జూన్కి వచ్చినప్పుడు ఇట్స్ ఆన్ గోయింగ్. ఏం మొదటి సంతకాలు చేసిన ఉదంతాలు లేవా? వెనకమ్మని చూడకుండా మొదటి సంతకాలు చేసిన ఎన్ని ఇన్సిడెంట్స్ లేవు? సో వీటిలన్నింటిలోంచి ఏంటంటే చిత్తశుద్ధి చాటుకునే దగ్గర ఇవాళ చూడండి, వాజ్పేయి గారు ఎన్డీఏ కూటమి రాగానే వాళ్ళ వాజ్పేయి గారి రేపు 25వ తారీఖు సెలబ్రేషన్స్కి వాళ్ళు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళారు. ఏంది ఎన్డీఏ కూటమిలో రాగానే నిన్నటిదంతా గతం గత అంటే నీకు లాస్ట్ 5 years బట్టి వెళ్ళారా? లేదు. అంటే వెన్ యూర్ ఇన్ రోమ్ యూ నీడ్ టు బి రోమన్ అన్నట్టు. సో ఓవరాల్గా అప్పులతోనే సంపద సృష్టి, అప్పులతో సంపద ఎలా సృష్టిస్తారండి నాకు అర్థం కాదు. దిస్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. సే ఫర్ ఇన్స్టెంట్ ఒక ఇన్వెస్ట్మెంట్ దాని మీద చేస్తే ఇప్పుడు దానికి వెలుగొండ ప్రాజెక్ట్ కట్టాం, లేదంటే ఇప్పుడున్న పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. సో దీనివల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత సాగుకు వస్తాయి, ఇన్ని ఎకరాల భూమి కొత్తగా ఇంత భూమి సాగు తేయడానికి ఇంత వసతులు కల్పించింది ప్రభుత్వం, దీనివల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది మాట్లాడదాం, అవి చర్చ. అంతేగాని నేను బిల్డింగ్ కట్టాను దాంట్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ నివాసయోగ్యంగా ఉన్నది పెట్టాను, దానివల్ల ఏంటంటే అంతే కదా. అంటే ఇప్పుడు ఉన్న సెక్రటరియట్ తీసేసి కళ్యాణ మండపం కింద ఏదైనా ఫంక్షన్లకి అద్దెకిచ్చి దాని నుంచి వచ్చే డబ్బులే, దీనికి దానికి కంపారిజన్ అంటే ఎంత వస్తుంది? ఇప్పుడున్న సెక్రటరియట్ని ఇప్పుడున్న అసెంబ్లీని ఒక ఫంక్షన్ హాల్లో చేశారు అనుకుందాం ఎగ్జాంపుల్, నెలలో వచ్చింది ఎంత వచ్చేస్తుంది దాని మీద? అంతేగా. ఇంకా అంతకన్నా ఇంకేమో ఇన్వెస్ట్మెంట్ డబ్బులు వచ్చేది దాని మీద సంపద సృష్టి. నేను కియా మోటార్ అందుకే చెప్పిన, మేము ఈ పర్టికులర్ ఏరియాలో ప్రభుత్వం పరంగా ఈ విధంగా ఇస్తాం అన్నది కన్నా నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాను అన్నోడికి వసతులు కల్పించడానికి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుంది. దట్స్ వాట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటనుకుంటున్నారు? ప్రైమరీ ల్యాండ్ బ్యాంకు, కరెంటు, వాటర్, ఈ మూడే కదా కావాల్సింది. ఈ ప్రభుత్వం ఎప్పుడు ముందే ఉంటుంది, కానీ ఇన్వెస్టర్ అవ్వడు. అంతే కదా. అది పాయింట్.
అది అమరావతి అవనండి, లేకపోతే శ్రీకాకుళం అవనండి, లేదంటే కుప్పం అవనండి, లేదా పులివెందులు అవనండి, అది ఎక్కడైనా పెట్టనండి. సార్ దానికి ప్రభుత్వం ఎప్పుడు ముందే ఉంటుంది. 4 లక్షల కోట్ల పైచీలకు ల్యాండ్ బ్యాంక్ ఉందండి, 4 లక్షల ఎకరాల పైచీలక. అవును. ఏ ఇది ఏదో అలా చెప్తుంటారు, వింటూనే అలవాటు అయిపోయింది ప్రజలకి. సగం ప్రజల్లో ఉన్న ఎడ్డిమాలోకొత్తనం పక్కపోతేనే కానీ ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించలేరండి ఎవరు. సార్ అలాంటే ప్రజల్ని ఒక హిప్నటిజంలో ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతారు. ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఇలాంటి ఉపద్రవాలు ఉంటాయి. సో ప్రజల్ని ట్రాన్స్లో పెడుతున్నారు, వీళ్ళకి కావాల్సిన వీళ్ళు చేసుకుంటారు, హ్యాపీగా చేసుకుంటున్నారు. నేను 3,200 రూపాయలు బోనెలు తిన్నారు, 470 రూపాయలు తుఫాను బాధితులకి ఇచ్చేమన్నారు. ఆ ఇచ్చిన దాతలు అవడానికి ఒక్కడు ఇదేస్తే సార్ డిఫర్మేషన్ కేసు ఒక్కటి వేసి అనుకోండి, నేను ఎంత దానం ఇస్తే 470 రూపాయలు పులియరెట్టాడు తమాసాలు ఉందని ఒకసారి ఏమన్నా కేసు అవ్వండి నేను ఇచ్చిన దాతలు. అదంతా హ్యాండ్ ఇన్ గ్లోవ్స్ బిజినెస్.